యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో చిలక గోరింక అనే చిత్రం నుంచి నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే అనే చక్కని పాటను పాడుకుంటున్నాం మనం. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే ఇవి డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఇవి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే ఈ పాట 1966వ సంవత్సరంలో వచ్చినటువంటి చిలక గోరింక అనే చిత్రంలోనిది. రచన శ్రీశ్రీ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందన్నమాట. నా దృష్టిలో ఇది ప్రధానంగా వలజి రాగం. నేను ప్రధానంగా అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతా. నేను తర్వాత వివరణిస్తాను. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 16వ మేళకర్త చక్రవాకము నుండి పుట్టినది. ఈ వలజరాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు జాగ్రత్తగా గమనించండి. సగ్గ అంటే అక్కడ రీమా తీసేసాం, సరిగమలు. పదనిసా మొత్తం ఉంది. సగ్గ పదనిస. ఆరోహణలో రీమాలు అనే 2 స్వరాలు తీసాం. అవరోహణలో సాని దాప గస అంటే మారి అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటాయి ఔడవ రాగం. ఇది ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. మరి ఔడవ రాగం అంటాం, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటాం. అయితే చాలామందికి ఈ రాగం హరికాంభోజి రాగం అనుకుంటే మనం నీత్రి కాకల నిషాదం అన్యస్వరం కింద చెప్పుకోవచ్చు. కానీ ఛాయలను బట్టి నేను మాత్రం వలజి అని చెప్తాను. స్వరస్థానములు సా షడ్జమము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు వలజి రాగం మనం రాగం అనుకుంటే ప్రధానంగా రీటు చతుశ్రుతి రిషభము, నీత్రి కాకల నిషాదము, మావన్ శుద్ధ మధ్యమము అన్యస్వరములు. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర జాతి త్రిపుడు తాళం అయినా ఒక్కొక్క క్రియకు రెండు స్వరాక్షరముల చొప్పున లేదా 2 పాఠాక్షరం చొప్పున నడుస్తుంది. ఇక్కడ చూడండి, కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 1.5 శృతి. ఇది నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇప్పుడు మన స్కేల్ సి షార్ప్ నుంచి మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు అనమాట మన స్కేలు. పాట పాడుకుపోయే ముందు మనం వలజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగ్గ పదని సా సాని ధ ప గ సా, సగ్గ పదని సా సాని ధ ప గ సా. లో పిచ్లో ఏం వాడలేదు. హై పిచ్లో అయితే హై పిచ్లో సగ్గ మ గ సా తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, ఊరించు తొలి దినాలే, ఊరించు తొలి దినాలే, ఈ రేయి పిలువ సాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నగుమోము చూడబోయి నిన్ను చేరనాటి రేయి, నగుమోము చూడబోయి నిన్ను చేరనాటి రేయి, నన్ను క్రీగంటనే కనియా వెంటనే, నన్ను క్రీగంటనే కనియా వెంటనే, చని దూరాన దాగుంటివే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. సిగలోని మల్లె పూలా సవరించబోవు వేళ, సిగలోని మల్లె పూలా సవరించబోవు వేళ, మది గిలిగింతగా చెయ్యి విదళించగా, మది గిలిగింతగా చెయ్యి విదళించగా, ఎద నిన్ను కోరి పులకించెనే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. లాస్ట్ చరణం మూడవ చరణంనకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. పడకింటి సెయ్య చంతా నీ మేను తాకినంత, పడకింటి సెయ్య చంతా నీ మేను తాకినంత, మన గీతాలలో జలపాతాలలో, మన గీతాలలో జలపాతాలలో నవరాగాలు మ్రోగేనులే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, ఊరించు తొలి దినాలే, ఈ రేయి పిలువ సాగే, నారాణి కన్నులలోనే ఆనాటి కలలు దాగే. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట. అన్ని విలువలు ఉన్నాయి అన్నమాట. సాహిత్యపు విలువలు ఉన్నాయి, సంగీత విలువలు ఉన్నాయి. అలాగే గాయకులు మహానుభావుడు అమర గాయకుడు ఘంటసాల గారు చాలా అత్యద్భుతంగా పాడారన్నమాట. చాలా సంతోషం. మన ప్రయత్నం మనం చేశాం. ఖచ్చితంగా నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఆ వీడియోస్ యందు ఆసక్తి కలవారు
మరి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.